పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకార్యములు అద్భుతమైనవి, మనము గ్రహింపలేని, లెక్కించ శక్యము కానివి. ఆయన మనందరి జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కానీ మనము ఈ రోజుని ఆయన ఇచ్చినటువంటి లేఖనాలతో ప్రారంభించాలి, ఆయన వాక్యంతో ప్రారంభించాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్లీజ్ టర్న్ టు యువర్ బైబుల్స్. ఈ బైబుల్ను మీరు తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. జెర్మయా చాప్టర్ 32 వర్స్ 27. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు డైరెక్ట్గా నేరుగా మనతో మాట్లాడుతున్నారు. ఏమని? నా వలన కాని పని ఏదైనా ఉన్నదా అనే క్వశ్చన్ ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మన పైకి సంధిస్తున్నాడు. ఈరోజు బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, నీకున్నటువంటి ఈ యొక్క ఆర్థిక భారం ఎప్పటికీ పోదు, ఎవరు నాకు ఈ సమస్య నుంచి విడిపించలేరు, ఈ అనారోగ్యం నుంచి ఎవరు నన్ను రక్షించలేరు, ఈ యొక్క సమస్యలు, కుటుంబంలో చెలరేగుతున్నటువంటి ఈ యొక్క సమస్యలు, అంధకార క్రియలు, ఎవరు వీటి నుంచి నన్ను తప్పించలేరు, ఎవరి వల్ల సాధ్యము కాదు అని దేవుడు అడుగుతున్నాడు నిన్నే. ఏమని? నా వలన సాధ్యం కానిది ఏదైనా ఉందా? నేనెవరిని? ఈ లోకాన్ని సృజించిన దేవుణ్ణి అని ప్రభు సెలవిస్తున్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు అంటున్నాడు. సర్వ శరీరులకు ఆయన ఎవరట? దేవుడు. ఒక మనిషి ఇంకొక మనిషిలా కాదు, ఒక మనిషికి ఒక స్నేహితుల్లా కాదు. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయన వలన సాధ్యం కానిది ఏది కూడా లేదు. ఒకసారి యేసయ్య దగ్గరకు వచ్చి తన యొక్క శిష్యులు అంటున్నారు, ప్రభువా, వీళ్ళందరికీ ఆహారం పెట్టడం మన వల్ల కాదయ్యా, ఎవరి దారిన వాళ్ళు పంపించేసేయండి, వాళ్ళే పక్కన ఉన్నటువంటి గ్రామాల్లోకి పోయి వాళ్ళ దగ్గర ఉన్న ధనంతో ఏదైనా కొనుక్కొని తింటారు, ప్లీజ్ సెండ్ దెమ్, వాళ్ళని పంపించేసేయండి. ఇంతమందికి భోజనం మనం ఎట్లా పెడతాం? దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, పిల్లలు, స్త్రీలు. మనం చేయలేం ప్రభువా అంటే, ప్రభు వాళ్ళ వైపు చూసి నవ్వుకొని ఉండొచ్చు కదండి. బాబు, మీతో మాట తిరుగుతున్నంత మాత్రాన నేను కూడా నీలాగే మనిషిని అనుకుంటున్నావా ఏంటి? నేను దేవుడను, సర్వ శరీరులకు దేవుడను. హల్లెలూయా. ఆయన వల్ల కాంది ఏది కూడా లేదు. 5 రొట్టెలు 2 చేపల్ని అక్కడున్న 5,000 మందికి ప్రభు పంచగా 12 గంపలను తిరిగెత్తారు. హల్లెలూయా. దేవుడికి సాధ్యం కాని అంటూ ఏది లేదు. దేవుడి వల్ల అన్ని సాధ్యమవుతాయి. ఎర్ర సముద్రం ముందుకు పోయి ఇశ్రాయేలు అందరూ కూడా ఏడుస్తున్నారు. ఏమని? మేమిక తప్పించుకోలేమని. కానీ దేవునికి సాధ్యం కాంది ఉందా? ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో ఇది దేవుడి వల్ల కూడా కాదు అని. దేవుడి వల్ల ఎందుకు కాదు? అయ్యి తీరుతుంది. నీ హృదయ ఆలోచన తీసి పక్కన పెట్టేసాయి. దేవుడి వల్ల అవుద్ది, దేవుడు చేయగలడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నా దేవుడు చేయగలడని నమ్ము. కానీ నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి నమ్మి ఆయనకు విధేయించాల. నయమానికి వచ్చినటువంటి కుష్ఠరోగం బట్టి నయమాను ఆ ప్రవక్త దగ్గరికి వస్తే ప్రవక్త చెప్పినట్టు నయమాను వినలేదండి. పొయ్యి అక్కడ మునిగితే నేను స్వస్థపడ్డం ఏంటి అని అనుకున్నాడు. ఒబీడియన్స్ చూపలే. కానీ తర్వాత ఒబీడియంట్ చూపి అనగా విధేయించి వెళ్ళి స్వస్థపడ్డా? స్వస్థపడకుండా వచ్చాడా? స్వస్థపడ్డాడు కదా. నువ్వు కూడా దేవుని మాటను విధేయించగలిగితే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. దేవుని మాటను విధేయిస్తే నువ్వు అద్భుతమైన కార్యాలు చూస్తావు. ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో అవన్నీ కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. కాబట్టి సహోదరి సహోదరుడా,
దేవుడు వాళ్ళు ఇది కాదు, దేవుడు వాళ్ళు అది కాదు, ఎవరు నన్ను రక్షించలేరు, ఎవరు నా కుటుంబాన్ని మార్చలేరు, ఎవరు నా భర్తని మార్చలేరు, ఎవరు నన్ను ఈ యొక్క బాధ నుంచి విడిపించలేరు అని ఎప్పుడు కూడా అవిశ్వాసమైన మాటలు మాట్లాడకు. దేవుడు అన్ని చేయగలడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపించగలడు. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. అద్వితీయుడ స్తోత్రాలు నాయన. అవునయ్యా, నీ వలన సమస్తము సాధ్యమే నాయన. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితంలో ఏ కార్యం అయితే కొదువుగా ఉందో, ఏదైతే జరగడం అసాధ్యంగా అనిపిస్తుందో ఆ కార్యాన్ని మీరే జరిగించండి. అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని అయ్యా వారు చూచులాగున వారి కనులను తెరవండి నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. ఆర్థికంగా కూడా బలపరచండి అయా. శక్తితో నింపండి నాయన. అయా వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి. ఈ రోజున మా ప్రయాణాలన్నింటినీ దీవించమని, మా పనులన్నింటినీ ఆశీర్వదించమని, వెళుతూ ఉండంగా వస్తూ ఉండంగా రక్షణ దయచేయమని, అభివృద్ధిని మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.